హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ సెకండ్ ప్రాబ్లం వీడియో చూద్దాము. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ₹20,000 అంటే ఇమీడియట్గా మనకు గుర్తు రావాలి. ఇది రైట్ ఫింగర్ మాత్రమే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి మనము యూజ్ చేస్తాము. సో ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో మనం పోస్ట్ చేస్తాము. ఈ ప్రాబ్లం మనం పోస్ట్ చేసే ముందు, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం పోస్ట్ చేసే ముందు కొన్ని బేసిక్ టెక్నిక్స్ మనం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను క్లాసిఫికేషన్ ఆఫ్ బీఆర్ఎస్ 4 టైప్స్ అని. అందులో మనం 4 టైప్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశామని. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్, ఇది సెకండ్ వన్. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ పాజిటివ్, మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాము. సెకండ్ వన్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ పాజిటివ్, ఇది మనం ఈ ప్రాబ్లంలో డిస్కస్ చేస్తాము. ఇంకొకటి ఈజీ టెక్నిక్, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈజీ మెథడ్ ఆర్ టెక్నిక్ టు మ్యాచ్ అని అంటే క్యాష్ బుక్ని పాస్బుక్ని రెండింటిని మ్యాచ్ చేయడానికి మనము ఒక టెక్నిక్ ఫాలో అవుతాము. ఆ టెక్నిక్ ఏంటంటే క్యాష్ బుక్ అంటే లెఫ్ట్ ఫింగరు, పాస్బుక్ అంటే రైట్ ఫింగరు. ఇంక్రీజ్ చేయడానికి లేదా డిక్రీజ్ చేయడానికి లెఫ్ట్ ఫింగర్ క్యాష్ బుక్, రైట్ ఫింగర్ ఇంక్రీజ్ చేయడానికి లేదా డిక్రీజ్ చేయడానికి పాస్బుక్కి వాడతాము. నెక్స్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ మూవ్ ఓన్లీ లెఫ్ట్ ఫింగర్. ప్రాబ్లంలో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఇస్తే లెఫ్ట్ ఫింగర్ మాత్రమే మనము మూమెంట్ చేయాలి. సెకండ్ వన్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని ఇస్తే కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి, ఓన్లీ రైట్ ఫింగర్ మాత్రమే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి. మూవ్ ఓన్లీ రైట్ ఫింగర్ మాత్రమే మూవ్మెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ట్రాన్సాక్షన్. మనకు ప్రాబ్లంలో మనము బేసిక్గా ఐడెంటిఫై చేయాలి. ఏం ఐడెంటిఫై చేయాలంటే మనకి డిపాజిట్ ఇచ్చాడా లేకుంటే ఇష్యూ ఇచ్చాడా. సో క్యాష్ బుక్ బిజినెస్ అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తాడు. ఏదైనా కస్టమర్ నుండి బిజినెస్ అకౌంటెంట్కి డిపాజిట్స్ రిసీవ్ అయితే ఇమీడియట్గా రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేస్తాడు. డిపాజిట్స్ అని మనకు ప్రాబ్లంలో కనబడితే ఇమీడియట్గా మనము అనుకోవాలి అది రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేస్తాడు బిజినెస్ అకౌంటెంట్ అని. అదేవిధంగా ఏదైనా బిజినెస్ సప్లయర్కి ఇష్యూ చేస్తే ఇమీడియట్గా అది ఇష్యూగా అనుకుంటాము. ఏదైనా పేమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ చేశాడనుకోండి, పేమెంట్ చేసిన వెంటనే ఇష్యూ అని వస్తుంది. ఇష్యూ అంటే ఇమీడియట్గా అది పేమెంట్ చేసినట్టు, అది మనము డిక్రీజ్గా చూపెడతాము. సో ప్రాబ్లంలో ఈజీ కంపల్సరీగా మనం ఐడెంటిఫై చేయాలి అది రిసిప్టా లేకుంటే ఇష్యూవా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ప్రాబ్లమ్ సమ్ టైమ్స్ రికార్డ్స్ ఇన్. కొన్ని సందర్భాల్లో ప్రాబ్లంలో ఈ విధంగా రికార్డ్ అయ్యి మనకు ట్రాన్సాక్షన్స్ చూపెడతారు. క్యాష్ బుక్లో రికార్డ్ అయినట్టు చూపిస్తుంది కానీ పాస్బుక్లో రికార్డ్ అవ్వనట్టు చూపిస్తుంది. అది మనం మ్యాచ్ చేయాలి. కొన్ని సందర్భాలలో క్యాష్ బుక్లో రికార్డ్ కానట్టు పాస్బుక్లో రికార్డ్ అయినట్టు మనకు చూపెడుతుంది. అప్పుడు మనము మ్యాచ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో క్యాష్ బుక్లో రికార్డ్ అవుతుంది, పాస్బుక్లో రికార్డ్ అవుతుంది, కానీ మాత్రము క్యాష్ బుక్లో 2 సార్లు రికార్డ్ అవుతుంది బై మిస్టేక్. దాన్ని మనము మ్యాచ్ చేయాలి. ఇవి బేసిక్గా మనం గుర్తుంచుకుంటే కంపల్సరీ మనం ప్రాబ్లమ్ ఈజీగా ఫైండ్ అవుట్ అండ్ మ్యాచ్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి చెక్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నో ఎంట్రీ వాజ్ పాస్డ్ ఇన్ ద క్యాష్ బుక్ ₹1,000. చెక్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్. ఇమీడియట్గా మనకు ఐడియా రావాలి. కస్టమరు మన బిజినెస్కి చెక్ ఇష్యూ చేశాడు. సో కస్టమరు బిజినెస్ చెక్ డిపాజిట్ చేశాడు డైరెక్ట్గా బ్యాంక్లో అని అంటే పాస్బుక్లో డిపాజిట్లో ఇంక్రీజ్ అవుతుంది కానీ క్యాష్ బుక్లో మాత్రము
నో ఎంట్రీగా రిసిప్ట్ వైపు కనిపిస్తుంది. నో ఎంట్రీ ఎందుచేత ఇక్కడ నో ఎంట్రీగా కనిపిస్తుంది అని అంటే బిజినెస్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఏమి రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేయడు, అక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. సో డిఫరెన్స్ ఉంది కాబట్టి మనము మ్యాచ్ చేయాలి. సో ఇది ఫింగరింగ్ మూమెంట్గా ఎలా చేయాలి అని అంటే ఇక్కడ 2 ఫింగర్ ఫస్ట్ ఇనిషియల్గా సమానంగా ఈక్వల్గా ఉన్నాయి, కానీ చెక్ డిపాజిటెడ్ ఇంటూ ద బ్యాంక్, కస్టమరు చెక్ డిపాజిట్ చేశాడు బిజినెస్కి, అప్పుడు డిపాజిట్ చేసిన వెంటనే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో పాస్బుక్లో ఏమి ఇంక్రీజ్ చేయలేదు, ఎటువంటి చేంజెస్ లేదు కాబట్టి ఇది అదే విధంగా ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫింగర్ మూమెంట్ చేయలేం కాబట్టి పాస్బుక్ మాత్రమే మనం మూమెంట్ చేస్తాం కాబట్టి ఇది తగ్గించాలి. సో 2 ఈక్వల్ అవుతాయి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, ఇది మైనస్. ఎందుకు మైనస్ అని అంటే డైరెక్ట్గా డిపాజిట్ చేశాడు కస్టమరు, కానీ బిజినెస్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ నో ఎంట్రీగా ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మ్యాచ్ చేయడానికి డిక్రీజ్ చేసాము. సో ఫస్ట్ వన్ మైనస్. సెకండ్ వన్ check received and entered in the cash book but not sent to the bank. చెక్ రిసీవ్డ్. సో ఇమీడియట్గా కస్టమరు బిజినెస్కు చెక్ ఇచ్చిన వెంటనే బిజినెస్ ఏం చేస్తుంది, క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు ఇంక్రీజ్గా ఎంటర్ చేస్తారు. కానీ అది బ్యాంకుకి పంపించడం జరగలేదు కాబట్టి బ్యాంకులో ఎటువంటి చేంజెస్ ఎంటర్ కాలేదు, అక్కడ నో ఎంట్రీగా ఉంటుంది. పాస్బుక్లో డిపాజిట్ వైపు నో ఎంట్రీగా ఉంటుంది, క్యాష్ బుక్లో మాత్రము కస్టమరు చెక్ ఇచ్చాడు కాబట్టి బిజినెస్ అకౌంటెంట్ రిసిప్ట్ వైపు ఇంక్రీజ్గా ఎంట్రీ చేస్తాడు. సో ఫింగరింగ్ మూమెంట్లో మనం చూద్దాము. ఫస్ట్ 2 సమానంగా ఈక్వల్గా ఉంటాయి. సో కస్టమర్ ఏం చేశాడు, చెక్ బిజినెస్కి ఇచ్చాడు, చెక్ ఇచ్చిన వెంటనే ఎంటర్ చేసి అతను ఇంక్రీజ్గా చేస్తాడు. తర్వాత పాస్బుక్లో ఎంట్రీ లేదు కాబట్టి ఇది పాస్బుక్ ఫింగర్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఈ ఇంక్రీజ్లో ఉంది, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మనం మ్యాచ్ చేయాలి కాబట్టి పాస్బుక్ ఫింగరు ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు 2 మ్యాచ్ అవుతాయి. సో సెకండ్ వన్ ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ క్యాస్ట్ షార్ట్ అంటే క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ 2 ఫోల్డర్స్ ఉంటాయని ప్రీవియస్ వీడియోలో ఇందాక చెప్పాను. క్యాష్ బుక్ 2 ఫోల్డర్స్, లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డర్ వచ్చేసి రిసిప్ట్, రైట్ హ్యాండ్ ఫోల్డర్ వచ్చేసి పేమెంట్. సో ఇక్కడ క్రెడిట్ సైడ్ అని అంటే పేమెంట్ వైపు క్యాస్టింగ్ లెస్. సో అది ఎలాగో ఒకసారి చూద్దాము. మనకు 2 టైప్స్ 2 విధాలుగా ఉంటుంది. సో 2 విధాలుగా క్యాస్టింగ్ ఉంటుంది. సో ఆ 2 విధాలు ఏంటిదనంటే ఫస్ట్ వన్ వచ్చేసి అండర్ క్యాస్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఓవర్ క్యాస్టింగ్. సో అండర్ క్యాస్టింగ్ అని అంటే తగ్గించడం, ఓవర్ క్యాస్టింగ్ అంటే ఎక్కువ రాయడం, ఉన్నదానికన్నా ఎక్కువ రాయడము. ఇక్కడ అండర్ క్యాస్టింగ్ అంటే ఉన్నదానికన్నా తక్కువ రాయడము. సో సపోజ్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయనుకోండి. సో క్యాష్ బుక్లో ఇక్కడ పాస్బుక్లో 1000 రూపీస్ ఉన్నాయి. 1000 రూపీస్లో మీరు 500 రూపీస్ స్పెండ్ చేశారు. 1000 రూపీస్లో 500 స్పెండ్ చేస్తే మీకు 500 రూపీస్ ఉంటాయి. పాస్బుక్లో ఇక్కడ మీకు దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి, పాస్బుక్లో 500 కరెక్ట్గా ఉన్నాయి అని చూపెడుతుంది. కానీ పాస్బుక్లో బై మిస్టేక్గా బిజినెస్ అకౌంటెంట్ ఏం చేస్తాడు అంటే 5000కి బదులుగా 3000 బై మిస్టేక్గా ఎంటర్ చేస్తాడు. అప్పుడు 5000 స్పెండ్ చేసిన దానికి మిస్టేక్గా 3000 ఎంటర్ చేస్తాడు. అప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి 7000 కనబడుతుంది. ఇక్కడ 5000కి 5000 బ్యాంక్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది. ఇక్కడనేమో ఎక్కువ చూపెడుతుంది, అంటే క్యాష్ బుక్ ఏమో ఎక్కువ చూపెడుతుంది, పాస్బుక్ ఏమో తక్కువ చూపెడుతుంది. సో మనం మ్యాచ్ చేయాలి కాబట్టి పాస్బుక్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇది ఇంక్రీజ్. సో అర్థమైంది కదా, ఇది ఇంక్రీజ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్
ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ద బ్యాంక్. సో ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్. బిజినెస్ ఏం చేస్తుందంటే బ్యాంకుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కానీ బిల్స్ కానీ ఇన్సూరెన్స్ బిల్స్ ట్యాక్సెస్ ఇవి డైరెక్ట్గా డ్యూ డేట్ రోజు విత్డ్రా చేసుకోమని బ్యాంకుకి బిజినెస్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. డ్యూ డేట్ రోజు విత్డ్రా చేసుకోమని. అప్పుడు డ్యూ డేట్ రోజు బ్యాంక్ ఏం చేస్తుంది, సర్టెన్ డ్యూ డేట్ రోజు ఇమీడియట్గా విత్డ్రా చేస్తుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. డైరెక్ట్గా బిజినెస్ ఇన్స్ట్రక్షన్స్, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ బిజినెస్ బ్యాంక్ ఇస్తుంది కాబట్టి అది డిక్రీజ్ చేస్తుంది. కానీ వీళ్ళు డిక్రీజ్ చేసింది బ్యాంక్, బిజినెస్కి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ పేమెంట్ వైపు నో ఎంట్రీగా ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఒకసారి ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పేడ్ బై ద బిజినెస్, సో బై ద బ్యాంక్, బ్యాంక్ అంటే బిజినెస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము బ్యాంక్ ఏం చేస్తుంది, ట్యాక్సెస్ కానీ బిల్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా డిడక్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ విత్డ్రావల్ పై డిక్రీజ్ డైరెక్ట్గా అవుతుంది, కానీ పేమెంట్ వైపు నో ఎంట్రీ ఉంటుంది. ఎందుకు నో ఎంట్రీ ఉంటుందంటే బిజినెస్ అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇక్కడ నో ఎంట్రీ. సో మనం ఫింగరింగ్ మూమెంట్లో చూద్దాము. సో ఇక్కడ డైరెక్ట్గా ఏం చేసింది, పాస్బుక్ వచ్చేసి పాస్బుక్ బ్యాంక్ డిక్రీజ్ చేసింది కాబట్టి తగ్గుతుంది, కానీ బ్యాంక్ ఇక్కడ క్యాష్ బుక్లో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మనం మ్యాచ్ చేయడానికి ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. ఫోర్త్ వన్ ఇంక్రీజ్. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, బ్యాంక్ చార్జెస్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ అంటే బ్యాంక్ చార్జెస్ ఎంటర్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. బిజినెస్ అకౌంటెంట్ ఏం చేశాడంటే బై మిస్టేక్గా 2 సార్లు పేమెంట్ వైపు ఎంట్రీ చేశాడు. కానీ బ్యాంకు పాస్బుక్లో మాత్రము విత్డ్రావల్ కరెక్ట్గా ఒకేసారి జరిగింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏర్పడింది. సో ఆ డిఫరెన్స్ ఫింగర్ మూమెంట్లో చూద్దాము. క్యాష్ బుక్ బిజినెస్ అకౌంటెంట్ ఏం చేసిండు, సో ట్వైస్ ఎంటర్ చేశాడు. సో పేమెంట్ 2 సార్లు ఎంటర్ చేశాడు, అంటే ఫస్ట్ ఈక్వల్ ఫస్ట్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ 2 సార్లు ఎంట్రీ చేశాడు. సో ఫస్ట్ 2 ఈక్వల్ ఫస్ట్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ 2 ఎంట్రీస్, కానీ బ్యాంకు 1 ఎంట్రీ చేసింది. సో ఇది బ్యాంక్ ఉద్దేశంలో కరెక్ట్, కానీ వీళ్ళు మిస్టేక్గా 2 టైమ్స్ ఎంటర్ చేశారు. మనం మ్యాచ్ చేయాలి అంటే ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలి. 2 మ్యాచ్ అయిపోయాయి. సో ఇక్కడ మైనస్, ఇక్కడ డిడక్ట్ చేయాలి. అర్థమైంది కదా. నెక్స్ట్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్ ఇష్యూ, సో ఇక్కడ మనకి ఇమీడియట్గా ఐడియా రావాలి. బిజినెస్ సప్లయర్కి చెక్ ఇష్యూ చేసింది. ఇమీడియట్గా బిజినెస్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, పేమెంట్ వైపు డిక్రీజ్గా ఎంట్రీ చేసుకుంటాడు. కానీ అది సప్లయర్ బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేయలేదు. సో అక్కడ విత్డ్రా అవ్వలేదు, అంటే నో ఎంట్రీగా విత్డ్రాల్లో ఉంది. సో డిఫరెన్స్ ఏర్పడింది. సో సప్లయర్ బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేయడానికి వెళ్ళకపోవడం వలన అక్కడ నో ఎంట్రీగా ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఏర్పడింది. ఒకసారి ఫింగర్ మూమెంట్లో చూద్దాము. క్యాష్ బుక్ ఇక్కడ బిజినెస్ అకౌంటెంట్ ఏం చేశాడు, ఇమీడియట్గా చెక్ ఇష్యూ అయిన వెంటనే డిక్రీజ్ చేశాడు. కానీ బ్యాంకుకి సప్లయర్ వెళ్ళకపోవడం వలన విత్డ్రా కావడం జరగలేదు. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది అలాగే ఉంటుంది. మనం మ్యాచ్ చేయడానికి పాస్బుక్ని డిక్రీజ్ చేయాలి, 2 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ రైట్ ఫింగర్ మాత్రమే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్కి మూమెంట్ చేయాలి. సో ఇక్కడ సప్లయర్ ఏం చేయాలి, బ్యాంకుకి వెళ్ళలే కాబట్టి అది విత్డ్రా కాలేదు కాబట్టి మనం డిక్రీజ్ చేసాము, ఎంట్రీ జరగలేదు. సో మైనస్.
నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సిక్స్త్ వన్ అయింది, సెవెంత్ వన్ చూద్దాము. చెక్ రిసీవ్డ్ ఎంటర్ ట్వైస్ ఇన్ ది క్యాష్ బుక్ ₹2000. చెక్ రిసీవ్డ్ అంటే కస్టమర్ దగ్గర నుంచి బిజినెస్కు చెక్ వచ్చేసింది. చెక్ వచ్చిన వెంటనే బిజినెస్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, రిసిప్ట్ వైపు ఎంటర్ చేస్తాడు. బిజినెస్ అకౌంటెంట్ క్యాష్ బుక్లో రిసిప్ట్ వైపు ఇంక్రీజ్ చేయడం జరిగింది, కానీ 2 టైమ్స్ ఎంటర్ చేశాడు. పాస్బుక్లో మాత్రం కరెక్ట్గా 1 టైం మాత్రం రికార్డు అండ్ పోస్టెడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బిజినెస్ అకౌంటెంట్ మిస్టేక్గా 2 టైమ్స్ ఎంటర్ చేశాడు, కానీ పాస్బుక్లో కరెక్ట్గా పోస్టింగ్ జరిగింది. సో ఫింగరింగ్ మూమెంట్లో మనం చూద్దాము. 2 టైమ్స్ క్యాష్ బుక్లో బిజినెస్ అకౌంటెంట్ మిస్టేక్గా 2 టైమ్స్ పోస్టింగ్ చేశాడు. 1 2 టైమ్స్ పోస్టింగ్ చేశాడు రిసిప్ట్లో, కానీ బ్యాంకులో పాస్బుక్లో కరెక్ట్గా 1 టైమే పోస్టింగ్ జరిగింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏర్పడింది. దీన్ని మ్యాచ్ చేయడానికి మనము పాస్బుక్ని ఇంక్రీజ్ చేయాలి. సో 2 ఈక్వల్ అయ్యాయి. సో ఇక్కడ ఇంక్రీజ్, సెవెంత్ వన్ ఇంక్రీజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనము బిల్స్ డిస్కౌంటెడ్ డిజానర్ నాట్ రికార్డెడ్ ఇన్ ది క్యాష్ బుక్. అంటే మనకు బిజినెస్ ఏం చేసిందనంటే కస్టమర్కి గూడ్స్ అమ్మింది ఆన్ క్రెడిట్ బేసిస్గా. ఎప్పుడైతే కస్టమర్ గూడ్స్ క్రెడిట్ బేసిస్గా, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ ఏం చేసిందనంటే కస్టమర్కి గూడ్స్ అమ్మింది. అది క్రెడిట్ బేసిస్గా అమ్మింది. సో సేల్స్ జరిగింది. కానీ ఈ బిజినెస్ ఏం చేసింది, కస్టమర్కి ఒక బిల్ డ్రా చేసి ఇతని దగ్గర నుండి సైన్ తీసుకొని ఇతని దగ్గర పెట్టేసుకుంది. సో 1 మంత్ తర్వాత ఇస్తాను అని కస్టమర్ బిజినెస్కి చెప్పాడు అండ్ బిల్ డ్రా చేశాడు. సో ఇమీడియట్గా ఇతను ఏం చేశాడు, 1 మంత్ డ్యూ పెట్టాడు. కానీ ఈ బిజినెస్ ఏం చేసింది, 1 మంత్ ఆగకుండా బ్యాంకుకి వెళ్ళేసి ఈ బిల్లుని 5,000 రూపీస్ గూడ్స్ అనుకున్నాం. బిజినెస్ ఏం చేసింది, బ్యాంకుకి వెళ్ళేసి ఈ బిల్ చూపెట్టి అమౌంట్ డ్రా చేసుకుంది. కానీ బ్యాంక్ ఏం చేస్తుంది, 5,000 ఇవ్వదు. సో ఒక 5% డిడక్ట్ చేస్తుంది. అంటే 5,000 5% చేస్తే 250, అంటే 4,750 రూపీస్ ఇతనికి ఇస్తుంది. సో అది ఏమవుతుంది, 4,750 ఇక్కడ వచ్చేసి మనకు బిల్ డిస్కౌంటెడ్, అంటే ఇది డిస్కౌంటెడ్. ఈ బిజినెస్కి బ్యాంకు 5,000 డైరెక్ట్గా ఇవ్వదు, ఎందుకంటే కస్టమర్ పే చేయాలి కదా డ్యూ డేట్కు. అందుకని 5% డిస్కౌంట్ చేసి 4,750 ఇస్తుంది. కానీ బ్యాంక్ ఏం చేస్తుంది, డ్యూ డేట్ రోజు కస్టమర్ దగ్గరికి వెళ్ళేస్తుంది. ఒకవేళ కస్టమర్ ఇచ్చేది ఉంటే అది హానర్ అవుతుంది. ఒకవేళ కస్టమరు బ్యాంకుకు ఇవ్వలేదనుకో అది డిసానర్ అవుతుంది. మనకు ప్రాబ్లంలో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో ప్రాబ్లంలో మనకు క్లియర్గా ఇచ్చాడు డిసానర్ అయినట్టు. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, బిల్స్ డిస్కౌంటెడ్ అని, అంటే మీకు అర్థమైంది కదా, 5% డిస్కౌంట్ చేసి బ్యాంక్ ఇచ్చేసింది. కానీ బిల్స్ డిజానర్డ్ నాట్ రికార్డెడ్ ఇన్ ది క్యాష్ బుక్. అంటే ఈ బ్యాంకుకి డ్యూ డేట్ కస్టమర్ దగ్గరికి వెళ్తే అతను ఇవ్వకుంటే బ్యాంకు ఇమీడియట్గా ఏం చేస్తుందనంటే బిజినెస్ దగ్గరికి వెళ్ళి ఆ 5,000 రిటర్న్ తీసుకుంటుంది. సో ఎందుకనంటే ఇతను డ్యూ డేట్ రోజు ఇవ్వలేదు, అందుకని ఆ బిల్లు డిజానర్ అయింది. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఈ డ్యూ డేట్ దాకా బిజినెస్ ఆగలేదు, అప్పుడు బ్యాంక్ వెళ్ళి బిల్లు సబ్మిట్ చేస్తే డిస్కౌంట్ చేసింది,
చేసింది, డిస్కౌంట్ చేసి బ్యాంకు 4750 ఇస్తుంది. కానీ బ్యాంకు డ్యూ డేట్ రోజు వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఇవ్వకుంటే డిజానర్ అవుతుంది. మళ్ళీ ఇమీడియట్గా బ్యాంక్ బిజినెస్ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ మళ్ళీ 5000 రిటర్న్ తీసుకుంటుంది. అదే జరిగింది ఈ ప్రాబ్లంలో. సో అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? సో రెండు ఫస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? బ్యాంక్ ఏం చేసింది? బిజినెస్ దగ్గర నుండి అమౌంట్ విత్డ్రా చేసుకుంది. సో విత్డ్రా చేసుకుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్యాష్ బుక్లో ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఈ కస్టమరు ఈ డ్యూ డేట్ రోజు క్లియర్ చేశాడేమో అనుకొని ఇతను అనుకుంటాడు, ఇతనికి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అప్పుడు ఈ బిజినెస్ అకౌంటెంట్ ఏం చేస్తాడు? ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకుంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కానీ పాస్బుక్లో ఇతని అకౌంట్లో నుండి బ్యాంక్ ఏం చేస్తుంది? విత్డ్రా చేసుకుంటుంది. అందుకని ఇక్కడ తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మళ్ళీ మ్యాచ్ చేయడానికి ఇది ఇంక్రీజ్ చేస్తాము, రెండు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అయిపోయింది. సో ఇది ప్లస్, అర్థమైంది కదా? డిస్కౌంటెడ్ అని అంటే బ్యాంక్ దగ్గరికి బిజినెస్కి వెళ్ళేసి ఆ అమౌంట్ డిస్కౌంట్ చేసి తీసుకుంటాడు. డిజానర్ అయితే బ్యాంక్ ఏం చేస్తుంది? బిజినెస్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ ఇతనికి ఉండదు. సో మ్యాచ్ చేయడానికి ఫింగర్ ఇంక్రీజ్ చేస్తాము. సో ఇది అయిపోయింది. ప్రాబ్లము ఈ విధంగా ఉన్నది. సో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2017, పర్టికులర్స్ ఇన్నర్ కాలమ్, అవుటర్ కాలమ్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 20,000. సో యాడ్ ప్లస్ ఏ, ఇవన్నీ కూడా 2, 3, 4, 7, 8 ఇవన్నీ యాడ్ చేయాలి. సో 2000, 2400 ప్లస్ 400, 2800 ప్లస్ 1200, 2400, 1200, 6000, 6000 ప్లస్ 2000, 8000 సారీ 2400 plus 400, 2400, 2400 plus 200, 2000, 3000, 4000, 4000 plus 2000, 6000, 6000 plus 2000, 10,000, 16,000, 16,000 plus 20,000, 36,000. ఇది ప్లస్. మైనస్ వచ్చేసి 256, 2000 ప్లస్ 2000, 1000 plus 1000, 2000 plus 100, 2100. సో ఏ మైనస్ బి, 36,000 minus 2100, 33,900. Balance as per passbook. Balance as per passbook. Balance as per cash book. ఇక్కడ పాస్బుక్ ఇస్తే ఇక్కడ క్యాష్ బుక్. సో ఏ మైనస్ బి ఈ ప్రాబ్లం అయిపోయింది. అర్థమైంది కదా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2400 plus 400, 2800, 2800 plus 1200, 3000, 4000, 4000 plus 2000, 6000, 6000 plus 10,000, 16,000, 16,000 plus balance as per passbook 20,000, 20,000 ఈ 20,000 plus 16, 36,000. ఇవన్నీ కూడా యాడ్ చేసి బయట అవుటర్ కాలంలో వేయాలి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అవుటర్ కాలంలో వేయాలి. ఈ రెండు యాడ్ చేసి అవుటర్ కాలంలో వేయాలి. బి అంటే మైనస్ 2156, ఇవి కూడా 1000, 1000, 2000, 2000 ప్లస్ 100, 2100 ఇది బై అవుటర్ కాలంలో ఎంటర్ చేయాలి. సో 36,000 మైనస్ 2100, 33,900. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఇక్కడ పాస్ బుక్ ఇస్తే ఇక్కడ క్యాష్ బుక్. ఏ మైనస్ బి, 33,900. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ మా ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం.